హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ACH ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? క్రిస్పీ కార్న్ అండి. క్రిస్పీ కార్న్ చేయబోతున్నాను అనమాట. అయితే నేను ఒకసారి ఫ్రెండ్స్తోని బయటికి వెళ్ళాను అనమాట. చిన్న పార్టీ, అలాగే గెట్ టుగెదర్ అనమాట, లేడీస్ అందరూ కూడా. సో అక్కడ నేను తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పిల్లలకి వచ్చాక చెప్పాను అనమాట, చాలా బాగుందిరా అది రెసిపీ అనేసి. సో పిల్లలు ఏంటంటే అడిగారు, మొన్న ఎప్పుడో అడిగారు, నేనైతే చేయలేకపోయాను, ఖాళీ లేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట. ఈరోజు కార్న్తోని ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే వాళ్ళకి స్నాక్ కింద కూడా బాగుంటుంది. ఈవినింగ్ టైం కదండి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పే చేసి తింటారనమాట. చాలా క్రిస్పీగా భలే టేస్ట్ అండి, చాలా బాగుందనమాట. ఎక్కువ కార్న్ తింటే కూడా మనకి మంచి ఆరోగ్యం, మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే కార్న్లో ఉందండి. అయితే ఈరోజు కొంచెం నేను ఆయిల్ యూజ్ చేసి నేను అది చేయబోతున్నాను. సో రండి మనం ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను, అది షేర్ చేస్తాను ఫ్రెండ్స్. చూసి మీరు కూడా ఇలానే చేసుకోండి. ఓకే, మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ ఒలుచుకున్నవి ఒక బౌల్ నిండా అయ్యాయి అనమాట. సో ఇది ఆ బౌల్, చాలా చక్కగా వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడదాం. అయితే నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి, మనకు ప్యాన్ అయినా పర్వాలేదు. అందులోని 75% వాటర్ అనేది వేస్తున్నాను. ఓకే, అయితే స్టీల్ పాత్రలోనే వాటర్ వేసి పెట్టాం కదండి, అవి కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. కొత్తలు ఆడాలి ఆ వాటర్ అనేది, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. చూసారండి, ఇలా మరగాలన్నమాట వాటర్ అనేది. సో చూసారు కదా, ఇందులోనే ఒక్కొక్కటిగా మనం వేసేద్దాం. మనం ఇది వేసేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి నేను. సో మనం సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇలా ఒకసారి మనం ఇలా మెదిపేసుకుని అంటే తిప్పేసి ఒక 60% బాయిల్ అయినంత వరకు ఉంచాలి. అలాగే ఏంటంటే మనకి 60% బాయిల్ చేసుకోవాలండి. పూర్తిగా బాయిల్ చేస్తే మనకి కార్న్ అనేది క్రిస్పీగా ఉండదన్నమాట, బాగోదన్నమాట. మరి మెత్తగా అయిపోతే తినడానికి కూడా బాగోదు. ఓకేనా? సో ఇది మనం కొంచెం బాయిల్ అవనిద్దాం. మనకు ఒక 60% బాయిల్ అయితే చాలని చెప్పాను కదా, చక్కగా బల్జ్ అయినాయి అన్ని. 10 మినిట్స్ పట్టిందండి బాయిల్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా మనం స్టవ్ ఆఫ్ చేసి మనం స్ట్రైనర్లోని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ వదిలేస్తాను, కొంచెం చల్లారుతుంది అనమాట. ఓకే, సో ఇవి కొంచెం మనకి బాగానే చల్లారిపోయండి. ఇవన్నీ కూడా బాగా స్ట్రెయిన్ అయ్యాయి అనమాట. ఇవన్నీ ఇందులో వేసుకున్నాం. సో ఇందాక మనం సాల్ట్ అయితే కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా కొంచెం వేస్తానన్నమాట, మనకి సరిపోతుంది ఇలా వేసుకుంటే. అలాగే ఏంటంటే మిరియాల పౌడర్ అండి, ఒక 1/2 టీ స్పూన్ అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే నేను తీసుకున్నది 6 కార్న్స్ కదండి, దానికి సరిపడగా 6 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే బియ్యం పిండి అండి. బియ్యం పిండి ఏంటంటే ఒక 2 స్పూన్స్ అనేది సరిపోతుంది, ఎక్కువ వేయక్కర్లేదు. మనకి కార్నే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఏ స్పూన్ అయితే క్వాంటిటీ తీసుకున్నానో అదే స్పూన్తో నేను మీకు చూపిస్తున్నాను, సరేనా? అయితే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. మిరియాల పొడి అది వేసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తోని అక్కడ తిన్నాను అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ పిల్లలందరికీ తీసుకువెళ్ళాలంటే మటుకు మనకి బాగా చాలా కాస్ట్ కదండి అవన్నీ కూడా. సో నాకు అనిపించింది వారికి కూడా ఒకసారి చేసి పెడదాం అని చెప్పి. అయితే మన బర్డ్స్ కోసం ఫ్రూట్స్ని కార్న్ ఎక్కువ తీసుకొస్తాను. సో వారికి ఒకసారి చేసి పెడదాము. నాకైతే చాలా బాగా నచ్చిందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. సో చక్కగా మనం ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం. అయితే మనం కొంచెం కొంచెంగా వేసుకొని వెంటనే ఏదైనా లిడ్ లాంటిది మూత పెట్టుకోవాలండి, లేదంటే పాప్కార్న్ కదా చిటపట్లు ఆడుతుంటాయి అన్నమాట. ఇలా మూత పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. పేలుతాయి కదండి, పాప్కార్న్ లాగా పేలుతూ ఉంటాయి కదా చిటపటామని. అలా పేలకుండా ఇలా మనం సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే బాగుంటుంది అనమాట.
మీరు తొందరపడి మూత కానీ పెట్టకపోతే, అంటే లిడ్ కానీ పెట్టకపోతే పేలే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇలా వేగుతూ ఉంటాయి. నెమ్మదిగా మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకోవాలి మనం. కార్న్ అంతా వేయించుకున్నాం కదా, ఒక చిన్న గరిటతో ఆయిల్ అయితే వేసాను, ఎక్కువైతే వాడలేదు. సో ఈ ఆయిల్ చూసారు కదా, చాలా తక్కువే తీసుకున్నాను అనమాట. ఇందులో ఏంటంటే మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్ తీసుకున్నాను. ఓకే, అయితే ఈ ఆనియన్స్ చక్కగా వేగినంత వరకు ఇలా మనం కలుపుతూ ఉండాలి. ఓకే, సో కొంచెం బ్రౌనిష్గా వేగినాయి కదండి. సో దీంట్లోనే ఏంటంటే మనం ఇప్పుడు కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్, ఎక్కువైతే వేయట్లేదు, కప్ అయితే తీసుకున్నాను కానీ ఒక హాఫ్ టీ స్పూన్ పట్టేటట్టే వేస్తున్నాను. అలాగే ఏంటంటే ఇది చాట్ మసాలా, ఇది కూడా అంతే హాఫ్, ఎక్కువైతే వేయట్లేదు. ఓకేనా? అదంతా కూడా ఒక స్పూన్ అవుతుంది అనమాట. అయితే నేను ఇది మినియేచర్ కప్స్ ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తాను. ఇవి ఏంటంటే మనకి కొలత ప్రకారం ఏంటంటే ఒక పెద్ద స్పూన్ అయితే అవుతుంది. ఈ సాస్ కూడా నేను ఇందులో వేసిస్తున్నాను. ఓకేనా? సాస్ వేస్తే భలే టేస్ట్ అయితే వస్తుంది మనకి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదంతా కలుపుకొని కొంచెం మిరియాల పొడి అయితే జల్లుకుందాం. చాలా బాగుంటుంది, మిరియాల పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? చిన్న మిరియాల పౌడర్ అయితే ఇలా జల్లుతున్నాను, ఎక్కువైతే అక్కర్లేదు. ఓకే, సో ఇలా వేయించుకున్న తర్వాత మన క్రిస్పీ కార్న్ అయితే అయింది కదండి. చక్కగా ఇదంతా కూడా ఇందులో వేసేస్తున్నాం. సో ఈ కార్న్ అంతా పట్టేటట్టు మనం ఒకసారి ఇలాగా కలుపుకోవాలి అంతే. ఆనియన్స్ అవి వేయించాము కదా, అలాగే సాస్ కూడా వేసాము, చాట్ మసాలా ఇవన్నీ వేసాము కదా. సో అలా కలుపుకొని మనం ఏంటంటే ఒక్క 2 చుక్కలు నిమ్మకాయ ఇలా పిండుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఆమ్చూర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దానిపైన ఏంటంటే కొత్తిమీర వేస్తున్నాను. ఇది ఫ్రెష్ ఆర్గానిక్ కొత్తిమీర అండి. అలాగే కొంచెం గార్నిష్ కోసం ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు భలే టేస్ట్ ఉంటుంది పచ్చి ఉల్లిపాయలు వేస్తే. ఇప్పుడు ఇది చూసారు కదా, రెడీ టు సర్వ్ అనమాట. చక్కగా మనం ప్లేట్లోని వేసుకొని తినేయడమే అంతే. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే, స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేస్తున్నాం. ఓకే, మంచి వాసన, చాలా గుమగుమలాడుతున్నది. అయితే ఇంకా వేడివేడిగా మనం ఇలా ఉండేటప్పుడే చక్కగా స్పైసీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం రెడీ టు ఈట్ అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇంట్లోనే సింపుల్గా. అయితే కొంచెం దీనికి ఏంటంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అంతే. టేస్ట్ కావాలనుకునేటప్పుడు ఇలాంటి అప్పుడప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వితౌట్ ఆయిల్ అనేది చాలా రకాలుగా మనం చేసుకుంటున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ కూడా మనం తీసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటాయి. అలాగే ఏంటంటే కొత్త రెసిపీస్ కూడా చూడాలి కదండి, పిల్లలకు కూడా రుచులు చూపించాలి. ఇలాంటి రెసిపీ మనం బయటికి వెళ్ళి ఆర్డర్ చేయాలంటే చాలా ప్రైస్ అయితే తీసుకుంటారు, హోటల్స్లోనేంటి, రెస్టారెంట్స్లో ఏంటి. సో ఇలాంటివి మనం పిల్లలకి చేసి పెట్టచ్చు. సో వీడియో అనేది మీకు నచ్చి ఉంటుంది, నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఒకసారి, ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. అలాగే ట్రై చేయండి ఒకసారి, తప్పకుండా చాలా బాగుంటుంది. ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్తో చేయాలండి, అది చెయ్యాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది మనకి ఉంటే మటుకు ఆటోమేటిక్గా ఏ రెసిపీ అయినా ఏ డిష్ అయినా చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి నేను ఉంటానండి. వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.